వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ప్రతి రంగంలోనూ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీనే ఉంటుంది. దానికి ఎగ్జాంపులే సింపుల్ నాగేశ్వరరావు అంటే కొంత క్రెడిబిలిటీ ఉండేది, మనం అందరం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే కొద్దిగా నాలెడ్జబుల్గా మాట్లాడతాడు. గత కొన్ని రోజులుగా ఎందుకు ఆయన మనం నేను చెప్తే బాగుండదు, కానీ మొన్న జరిగిన ఇష్యూ అమిత్ షా అంట, పవన్ కళ్యాణ్ అంట మాట్లాడుకున్నారంట. అప్పుడు నాగేశ్వరరావు లోపల నుంచి విన్నాడంట. ఏమన్నా అర్థం ఉందా? నేను కూడా నాగేశ్వరరావు మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎట్లా అట్లా అని. ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారు, ఎప్పుడు ఏ బ్యాచ్కి ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను నాగేశ్వరరావు దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ఆయన ఒక్కసారి కాదు బేషరతుగా ఇది వాపస్ తీసుకుంటున్నా అని 10 సార్లు చెప్పినా కూడా చాలదని చెప్పి తెలియదు. అంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా బాగుండదు. ఫ్యాక్షన్ నేను ఒక్క నిమిషం మీకు అది కాదు, మీకు అదే చెప్తున్నా. సో ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ సెక్టర్. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎట్లా తగ్గుముఖం పట్టింది, ఎట్లా ఈ పార్టీను ఆ పార్టీ బిగినింగ్గా దాంతో మొదలుపెట్టారు. ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసిన కుటుంబం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. ఆ రాజకీయాలకు నేరమయం చేసినటువంటి ఫ్యామిలీ అనేది మా మొదలుపెట్టిందే దాంతో మొదలుపెట్టి. నేను పేర్లు చెప్పదలుచుకోవాలా. 94 నుంచి నేను ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నా ఫ్యాక్షనిజాన్ని ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తూ వచ్చాడు. దానికి పార్టీ లేదు. ఈ సీనిట్ యాజ్ అ ఫ్యాక్షన్. ఆయన వేదికల మీద చెప్పాడు, నేను నా రాజకీయానికి నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా కంట్రోల్ చేశాను అని. దాంట్లో ఇట్ ఈస్ అ ట్రూ రిఫ్లెక్షన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే